పాకిస్తాన్ టార్గెట్ చేసిన ప్రాంతాలను చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకు అక్కడే దాడికి ప్రయత్నించింది? అది దాని బలమా లేక బలహీనత? ఈ వివరాలు తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోనే దాడులకు దిగింది పాకిస్తాన్ టార్గెట్ చేసిన ప్రాంతాలను చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకు అక్కడే దాడికి ప్రయత్నించింది? అది దాని బలమా లేక బలహీనత? ఈ వివరాలు తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోనే దాడులకు దిగింది భారత్ దాని ప్రయత్నాలను వమ్ము చేసింది. మన గగన తలంలోకి రాగానే బ్లాస్ట్ చేసి పారేసింది. పాక్ డ్రోన్లతో దాడికి దిగిన ప్రాంతాలను చూస్తే అవన్నీ సరిహద్దు ప్రాంతాలు. ఇక అవతలి వైపు ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం, కొద్దిగా కొండ ప్రాంతం. అక్కడి నుండి డ్రోన్లను ప్రయోగించడం దానికి వీలుగా ఉంది. అందుకే ఆ ఏరియా నుండి అది ప్రయోగించగలిగిన వరకు మాత్రమే ప్రయత్నించింది. అంతకు మించి చేయగల సామర్థ్యం దానికి లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మన మిలిటరీ స్టేషన్లను టార్గెట్ చేసి చేయడం కొంతవరకు డేంజరే. అయినా మన సైన్యం దాని ప్రయత్నాలను తిప్పికొట్టింది. పాక్ దగ్గరున్న క్షిపణులు కేవలం 350 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలవు. మన దగ్గరున్న మిసైల్స్ మాత్రం 2500 కిలోమీటర్ల వరకు వెళ్ళగలవు. అంటే మనం హైదరాబాద్లో ప్రయోగించిన లాహోర్ వరకు వెళ్ళొచ్చు. వాళ్ళు మాత్రం ఢిల్లీని దాటి రాలేరు. అది పాకిస్తాన్ బలం. అయినా అహం దెబ్బతినడంతో దాడులకు తెగబడుతోంది. పదే దాడి చేస్తూ భారత్కు ప్రతి దాడి చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అయినా భారత్ మాత్రం చాలా సంయమనంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలను మూసివేసింది ప్రభుత్వం. ఢిల్లీ విమానాశ్రయం మాత్రం ఆపరేషన్స్ కొనసాగిస్తోంది. దానికి ఎలాంటి సమస్య లేదని ఆర్మీ చెప్పింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులకు దగ్గరగా ఉన్న చండీగఢ్ లాంటి విమానాశ్రయాలను మాత్రం మూసేశారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆపేశారు. ఐపీఎల్ టోర్నీ కూడా ఆగిపోయే అవకాశం కనబడుతోంది.